ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యం నుండి కీర్తనల గ్రంథము 145 అధ్యాయము 1వ వచనం చదువుకుందాము. రాజువైన నా దేవా, నిన్ను గణపరచెదను, నీ నామమును నిత్యము స్తుతించెదను. సృష్టిలోని ప్రతి జీవి ఎందుకు సృజించబడినాయో దానికి స్పష్టత కలిగి దేవుని పనికి లోబడి ఉన్నాయి. ఒలీవ చెట్లను చూసినట్లయితే దేవుని సన్మానించడానికి, తైలం చేయబడటానికి సృజించబడినాయని వాటికి స్పష్టంగా తెలుసు. అంజూరపు చెట్లు చూసినట్లయితే మధుర్యమైన మంచి ఫలాలు ఇవ్వడానికి సృష్టించబడినాయని వాటికి ఖచ్చితంగా తెలుసు. ద్రాక్షావల్లిని చూస్తే దేవుని సంతోషపెట్టడానికి సృష్టించబడినాయని ద్రాక్షావల్లికి స్పష్టత ఉన్నది. మరి మనుషులమైన మనము దేవునికి దేనికోసం సృష్టించబడ్డామో ఎరిగి ఉండి కూడా దానికి లోబడి ఉండట్లేదు. మనిషి దేవుని ఘనపరచడానికి, స్తుతించబడటానికి సృజించబడ్డాము. మన బాధలకి, కష్టాలకి దేవుని స్తుతించడానికి సంబంధమే లేదు. అవన్నీ మనం సృజించుకున్నవి. దేవుని యందు నమ్మకి ఉంచి సమయమందును అసమయమందును దేవుని స్తుతిద్దాం. దేవుడు మన గురించి శ్రద్ధ కలిగిన వాడు. ప్రార్థన. పరిశుద్ధుడైన యేసయ్యా, నిన్ను గణపరచడానికి, నిన్ను స్తుతించడానికి ఎప్పుడూ కూడా మమ్మల్ని సిద్ధంగా ఉంచమని, నీవే స్తుతికి పాత్రుడు అని నిన్ను గణపరుస్తూ యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.